దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. గత వారం మనం శ్రీమతి రామాజీ ఎలిజబెత్ గారు బాలాజీ నిరాశ్రయుల వసతి గృహం ద్వారా ఎంతోమంది అనాథలకు, వృద్ధులకు, దిక్కులేని వారికి మనోవేదన తీరుస్తూ ఒక ఆత్మీయురాలిగా ఎంతో సేవ చేస్తున్నారు. ఇటువంటి రిస్కుతో కూడుకున్న సేవలు చేయడం నిజంగా ఎంతో కష్టం. మనం మామూలుగా గ్రహిస్తే ఎవరు ఇటువంటి త్యాగమైన సేవ చేయడానికి ముందుకు రారు. ఇది చేయాలంటే ఎంతో సాహసం కూడా కావాలి. నాకెందుకులు అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఈ సమాజంలో ఉన్నారు. ఇంకా ఈ సేవా స్ఫూర్తితో ఎలాంటి సేవలు చేస్తున్నారో, ఎటువంటి సేవ చేయడానికి అంటే వారి కమిట్మెంట్ ద్వారా అది కూడా ఒక అవసరమే. ఇలాంటి ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్లో. చాలా మంచిదమ్మా ఎలిజబెత్ గారు. మనిషి జీవించినంత కాలం ఒక వైభవం, అంతిమ యాత్ర మరో గౌరవప్రధానమైన అనుభవం. ఎంతో ఆదరణతో కూడిన మీ ప్రతి సేవ నిజంగా అద్భుతంగా ఉంది. ఈ సేవలకు ప్రతిఫలంగా మీ జీవితంలో ఏదైనా సంఘటన కానీ, సమస్యల నుండి విడుదల కానీ, ఏదైనా అద్భుతం కానీ మీ జీవితంలో దేవుడు మీ పట్ల ఆదరణ చూపించి ఎలాంటి రక్షణ అనుభవం కలిగించారో అటువంటి విషయాలు ఏవైనా ఉంటే మాతో షేర్ చేస్తారా? ముఖ్యంగా కరోనా టైంలో మరి మా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 7-8 మంది వృద్ధులకు కరోనా రావటం జరిగింది. ఆ కరోనాలో కూడా వాళ్ళెవరూ కూడా హాస్పిటల్లో ఒక 4 రోజులు మాత్రం పెట్టుకున్నారు క్వారంటైన్లో. మళ్ళీ వాళ్ళని పంపించేసినారు. వాళ్ళ ఇళ్ళకి ఎక్కడికి పోయేకి లేదు. మేము ఇక్కడే వాళ్ళని పెట్టుకొని, అమ్మ ఇక్కడ వంట చేస్తూ కేర్టేకర్గా పనిచేస్తూ రమణమ్మ అని చెప్పాను కదా, ఆమె నేను ధైర్యం చేసి, ఇంకా 2 అబ్బాయిలు వేణుగోపాలు, లాజరు అని ఉన్నారు. మేము నలుగురం కూడా ఒక మంచి ఆలోచనతో, ఏమి కాదు మనకు దేవుడు కాపాడుతాడు అనేసి మేము వాళ్ళు క్వారంటైన్ నుంచి వచ్చిన తర్వాత కూడా మరి 8 మంది కూడా ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా రికవర్ చేసుకోగలిగినాం. అట్లా రికవర్ చేసుకునే సమయంలో మా భర్త గారికి కూడా కరోనా వచ్చింది. మాకైతే ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాలేదు, కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి యాక్షన్ వేయించుకున్న తర్వాత మా భర్తకు కరోనా వచ్చింది. మా భర్తకు కరోనా వచ్చినప్పుడు ఆయనకు మామూలుగా షుగర్ బీపీ ఉన్నాయి. షుగర్ బీపీలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీవర్ వచ్చింది. ఆ జ్వరంలో ట్యాబ్లెట్ వేసుకోకపోతే షుగర్ పెరిగిపోయింది. మేము షుగర్ డాక్టర్ దగ్గర పోతే ఖచ్చితంగా మేము టెస్ట్ చేయాలి, కరోనా టెస్ట్ చేసినాకనే మేము ట్రీట్మెంట్ మొదలు పెడతామన్నాడు. చేస్తే పాజిటివ్ వచ్చింది. మరి ఎట్లా చేయాలి అని అంటే, ఇంటికే తీసుకెళ్ళండి, మీ ఇంట్లోనే పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ట్యాబ్లెట్ వాడండి అని చెప్పాడు. 3 డేస్ తర్వాత ఆయనకు అది కరోనా పెరిగిపోయిందనమాట, % పెరిగిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలా అంటే ఎక్కడ కూడా మాకు ఇక్కడ మా హాస్పిటల్లో ప్లేస్ లేదు అంటున్నారు. మా బంధువులంతా కూడా మాకు మంచి రిలేషన్ ఉంది. రిలేషన్ ఉన్నప్పుడు మరి ఆర్డిటీలో కూడా మా బంధువే డాక్టర్ ఉన్నాడు. అక్కడికి కాల్ చేసాం. అక్కడ కాల్ చేస్తే పేషెంట్ నేమ్ తీసుకుంటాము, కానీ ఇంకొకరిని మరి వెల్పర్ను ఎవరిని కూడా లోపలికి అలో చేయము అని చెప్పారు. మా ఆయనకు చాలా భయస్తుడు అనమాట. ఖచ్చితంగా తోడు అవసరం, ఆయనకు తోడు ఉండాలంటాడు. అంటే భయం బాగా. మరి అక్కడ పెడితే ఆయన ఎవరిని లోపలికి రానికపోతే భయపడతాడు అనేసి వద్దు అని అనుకున్నాం. మరి కడప గవర్నమెంట్ హాస్పిటల్లో మా అక్క కొడుకు డాక్టరు, అక్కడ కూడా ఫోన్ చేసాము. అదే పరిస్థితి, ఇంకొకరిని ఎవరు రానిరు, వీళ్ళని క్వారంటైన్లో పెడతారు, మేము మాత్రం చూసుకోవాలని చెప్పారు. అట్లా కాదనేసి మరి ఇంకో డాక్టర్ జమ్మలమడుగులో మా బంధువే డాక్టరు, ఆయన చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పాడు, చాలా క్రిటికల్గా ఉంది ఈయన పరిస్థితి, మేమేం చెప్పలేము, ఆ దేవుని మీద భారం వేసుకోండి అని చెప్పాడు. అప్పుడు మేము అనుకున్నాం, ప్రభువా ఇంతమందికి సేవ చేస్తున్నాం కదా, మేము ఇంతమందిని మరి మా దగ్గర ఉన్న వృద్ధులందరికీ వస్తే కూడా కాపాడిన దేవుడవు, మరి మేము సేవ చేస్తున్నప్పుడు మా మీద దయ ఉంచి మాకు మేలు చేసి మేము నిజంగా ఈ సేవకు ప్రతిఫలంగా మేము ఇది పొందినాము మేలు అని అనుకోవాలా అని రాత్రి అంతా మా పెద్ద అబ్బాయి, మా పిల్లలు, నేను ప్రేయర్ చేసుకుంటున్నాం. అంటే స్పెషల్ రూమే చేసుకున్నాము. అంత వచ్చినా కూడా నా భర్తకు కరోనా వచ్చిందని ఆయనకు తెలియదు, ఆయనకు చెప్పలే. షుగర్ ఎక్కువైందనే చెప్తున్నాం, కరోనా వచ్చిందని చెప్పలే. అంటే ఆయనతో కలిసే ఉంటున్నాం మేము. మాస్క్ పెట్టుకోము, ఏం పెట్టుకోము మేము. మా
కుమారుడు నేను. ఆయనతో కలిసి ఆయన ఇట్లా పడుకుంటే ఆయన పక్కనే మేము ఇద్దరం చేరి ఒక సైడ్ పడుకునేవాళ్ళం. నైట్ అంతా ప్రేయర్ చేసుకున్నాం. పొద్దున్నే డాక్టర్ వచ్చి ఏం మిరాకల్ ఏం జరిగింది, ఈయన పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్తే ఏం జరిగింది తెల్లారేలోపు ఇంత రికవరీ ఎట్లా వచ్చింది? డాక్టర్ ఆశ్చర్యపోయినాడు. ఎట్లయింది ఈయనకు, ఎందుకు ఇంత రికవరీ అయినాడు పొద్దున్న తెల్లారేలోపు? చాలా సీరియస్ అని చెప్పా కదా, పొద్దునకి ఎట్లా అయింది, ఇంత మంచిగా ఎట్లా జరిగింది అని చెప్పాడు. దేవుని దయాలు సార్ అన్నాం. లేదు, మీరు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తున్నారు, అందుకు దేవుడు మీకు ఇది చూపించినాడు అని చెప్పాడు. అంటే అది మా మనసుకు అయితే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్ అని చెప్పాము. అట్లా చెప్పిన తర్వాత మరి ఆ రికవరీ నుండి ఆయన కాపాడినాడు దేవుడు, మంచిగా జరిగింది. 2023 జనవరిలో మేము ప్రతి సంవత్సరం జనవరి 1కు వాగ్దానం తీసుకుంటాం మేము చర్చికి వెళ్తే. తీసుకున్నప్పుడు నాకు వాగ్దానం 2023లో ఏమొచ్చిందంటే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో మరి 11వ వచనము, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు అనే వాగ్దానం వచ్చింది. నాకు ఏందబ్బా నాకు ఈ వాగ్దానం వచ్చింది, నా రాకపోకలందు తన దూతలను మరి కావలు పెడతా అన్నాడు. అవును, నేను రోజు తిరుగుతుంటా కదా, బస్సులోనో బండిలోనో పోతూ వస్తున్నాం కదా, అందుకేమో నాకు ఈ వాగ్దానం వచ్చింది, దూతలను కావలు పెడతా అన్నాడు అని అనుకున్న. అంతవరకు నేను చదివి మరి 2023 జూలై నెల 14వ తేదీ కరెక్టు 12 గంటలకు నేను చిలంకూరులో ఉంటాం, చిలంకూరు నుండి నేను వస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర మాకు ఒక పార్లర్ ఉంది, మిల్క్ పార్లర్. అక్కడ దిగేసి మాట్లాడి వద్దామని అక్కడ దిగి ఆటో దిగి నేను అవతలకి దాడుతున్నా, అంటే రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు ఒక ట్యాంకరు, అంటే బూడిదేవి ట్యాంకర్లు తిరుగుతూ ఉంటాయి, మా రూట్లో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పా కదా, ఒక ట్యాంకర్ వచ్చింది, టిప్పర్ వచ్చి ఆ టిప్పర్ వస్తుంది, నేను దాటుకుంటున్నా, క్రాస్ అవుతున్నా, వచ్చి నన్ను తగిలేసింది. టిప్పర్ తగులుతానే అక్కడ అందరు ఆగి ఉన్నారు, అన్నోళ్ళంతా బాగా తెలుసు, ఈ ఆశ్రమం పెట్టినాం కదా, ఇక్కడికి భోజనాలు వచ్చినప్పుడు అట్లా విలేకరులు అందరూ చూసినారు. ఒక ఈనాడు విలేకరి గట్టి కేకేసినాడు, అబ్బా చనిపోయింది అని. నాకు వినపడుతుంది చెవల్లో, టైర్ ఎక్కింది తలపైన, చనిపోయింది అంటున్నాడు. నేను ఇట్లా టిప్పర్ తగులుతూ ఉంటే అది నేను ఇట్లా అడ్డం పడేదాన్ని, ఇట్లా చక్కగా స్టడీకి పడుకోండా టిప్పర్ కింద ఎట్లా తిప్పినాడు దేవుడు. నిజంగా ఆ వాగ్దానమే నాకు నెరవేరింది అనుకుంటా. నేను ఆ గొప్ప కార్యం దేవుడు నాకు చేసినాడు. ఏమంటే నా దూతలను నీ పాదములకు రాయి తగలకుండా నేను చేతులతో ఎత్తి పట్టుకుంటాను, నాకు వాగ్దానం వచ్చింది కదా. ఒక్కసారి నేను పడుకుంటానే అందరూ చనిపోయింది అంటున్నారు. నాకు చెవులు వినపడుతుంది, నా మీదంతా బండి ఉంది, మధ్యలో నేను ఇట్లా చక్కగా పడుకున్నా, టైర్ల కింద నుండి ఎట్లా తిరిగినా నాకు తెలియదు. దేవుడు ఎట్లా తిప్పినాడో, నాకు అది మిరాకిల్ ఎట్లా చేసినాడో కూడా నాకు తెలియదు. దేవుడు నిజంగానే నన్ను లాగినారు, అమ్మ భయపడద్దు అని లాగుతా ఉన్నారు బయటికి, ఏం కాలేదు నీకని. నాకైతే ఏమి కాలేదు, చిన్న చీమ కూడా ఇది కాలే. ఎండ పొద్దు, భయంకరమైన ఎండ ఉంది, రోడ్డు పొగలు లేసిపోతానంత వేడి, ఆ రోడ్డు మీద ఇట్లా లాగితే కూడా నాకు ఏమే కనకాలే. లాగినారు, ఇచ్చేయి పట్టుకొని ఇట్లా లాగి భయపడద్దు ఏం కాలే నీకని, కూర్చో నీళ్ళు తాగంటున్నారు. నాకేం అర్థం కావడంలే. పోలీసు వాళ్ళు, ఎస్ఐ అందరూ చుట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ దగ్గరేగా కేకేసేలోపు అందరూ గుమికున్నారు, ఎస్ఐ సిఐ అందరు బయటకు వచ్చినారు. అమ్మ ఏమైంది చెప్పు అని బండి ఆపినారు. కేసు రాయాలన్నా చెప్పు అంటున్నారు. నాకు ఏం అర్థం కావడంలే సార్, నాకేం అర్థం కావడంలే సార్, నేను ఏం చెప్పాలా అంటే నీకు ఏమన్నా తగిలింటే చెప్పంటే నాకు అప్పుడే ఎట్లా తెలుస్తుంది సార్ తగిలినట్టు, ఇప్పుడైతే నాకు ఏం కనిపించలే, నేను ఎట్లా చెప్పాలా సరేలే. ఒక ఆయన వచ్చినాడు, అక్కడ ఆయన కూడా క్రిస్టియన్ సారే, పురుషోత్తమని. ఆయన వచ్చి పుష్పరాజు, అమ్మ కేసు రాపిద్దురా, వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తాం నీకు అన్నాడు. అంటే సార్ నేను ఇప్పుడు ఏం రాపిలేను సార్ అన్న. మా అబ్బాయికి ఫోన్ చేసి మా షాప్లో మా వేంకుడే కూర్చోంటాడు, ఆయన భయపడి ఏడుస్తా అన్నాడు, మీ ఆమె కింద పడింది మీ చెల్లెలని. ఫోన్ చేసి నాకు, నాన్న నేను ఆటోలో వస్తా అంటే అప్పుడే వచ్చిన ఇంటి నుండి ఆటోలో దిగిన అంతే, నా కొడుకు ఆటో ఎక్కించిపోయినాడు. నాన్న ఆటోలో దిగుతుంటే కొంచెం చేయి నొప్పి వస్తుంది, నువ్వు వెంటనే రానాయన అని చెప్పిన. నేను కింద వన్నా అని చెప్పకుండా, ఏమైంది అమ్మ అంటే, నువ్వు ఆటో తీసుకొని రా, నాకు ఏం కాలేదులే, నువ్వు తొందరగా వచ్చేయని చెప్పిన. వస్తానే మా అబ్బాయి ఏమైందని మా అన్న అంటే మా కోడలు నాన్న నా కొడుకుని చూస్తానే గట్టిగా ఏడ్చేసినాడు. ఇంకేమైంది అమ్మ, ఇవాళకి ఏమైపోయిండునో, యాక్సిడెంట్ జరిగింది. నేను అంతవరకు కూడా యాక్సిడెంట్ అని చెప్పలే. నా కొడుకు ఏమైంది మా నా కొడుకు పట్టుకొని ఏడుస్తుంది, నాకేం కాలేదు నాన్న అని పోలీసు వాళ్ళు వచ్చినారు. కేసు రాపిద్దురా అని మా అబ్బాయి నేను చెప్పాం, సార్ ఇప్పుడైతే కేసు రాపి, మేము మాకేమొద్దు, మా అమ్మని హాస్పిటల్ తీసుకుపోతా, ఏమి కాలేదు అని డాక్టర్లు చెప్తే మాకు ఈ కేసు వద్దు,
అయ్యిందన్న తర్వాత ఏమన్నా ఉంటే చూద్దాము అన్నాడు. అని చెప్పి మాకేం వద్దు సార్ అన్నాడు. డబ్బులన్నీ ఇప్పిస్తామంటే మాకు డబ్బులు కూడా వద్దు, ఏం వద్దు అని చెప్పాం. అని హాస్పిటల్ పోయినాం. హాస్పిటల్ పోతే డాక్టర్ చూసి ఏమైంది, ఏం కాలే అంటే, కొంచెం చేయి నొప్పిగా ఉంది, ఎక్స్రే అనేది ఏంటంటే ఏం కాలేమన్నాడు. లేదు ఎక్స్రే తీయండి, ఎక్స్రే తీస్తే కూడా నాకు ఏం కాలే. ఒక 2 రోజులు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు. వచ్చి స్టేషన్కి వచ్చి చెప్పిన, సార్ నాకు ఏం కాలేదు, నాకు వాళ్ళతో డబ్బులు ఇప్పియద్దు, లక్షణంగా డ్రైవర్ను పంపించండి, మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, నన్ను కాపాడినాడు దేవుడు, నాకేమొద్దని అని చెప్పే ముందు నేను హాస్పిటల్ నుండి పోతూ మా అబ్బాయి ఇంటికి తీసుకుపోతానంటే నేను ఇంటికి రాను, నేను ఆశ్రమంలోనే దిగాల, మా వాళ్ళని చూడాలా అంటున్నా. నేను హాస్పిటల్ నుండి వస్తానే 1:30-2కి వచ్చినాం. హాస్పిటల్ నుండి మధ్యాహ్నం తిరిగి వచ్చి లోపలికి వస్తా అమ్మతో చెప్తున్నా, అమ్మ నేను కింద వన్నమ్మా, ట్యాంకర్ కొట్టింది నన్నని. ట్యాంకర్ కొట్టిందా, ఏందిమ్మా, ఏమైందిమ్మా అని. ఒక ఆముంది గురమ్మని ఏడుస్తుంది, ఏందమ్మా నీకు టిప్పర్ కొట్టింటే ఏమన్నా అయిపోయింటే మా పరిస్థితి ఏంది, దేవుడా మా ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఊరామది, ఏమన్నా అయితే ఏమైందమ్మా, మేమేమైపోవాలి, అనాథలం అయిపోతామని మా వాళ్ళందరూ బోర్న ఏడ్చి బాధపడుతున్నారు. నాకు ఏం కాలేదమ్మా, ఏం కాలేదమ్మా అనుకుంటున్నా. అప్పుడు మా ఫ్యామిలీలో చెప్పిన, నేను మా చర్చిలో కూడా సాక్ష్యం చెప్పిన, నిజంగా దేవుడు నన్ను కాపాడినాడంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలా, నేను ఇంతమందికి మంచిగా చూసుకుంటున్నానో, మరి నా ఆశతో నేను ఏదో సేవ చేస్తే నాకేదో వస్తుందని చూసుకుంటున్నానో, నేను తృప్తిగా ఉన్నాను అంటే వీళ్ళకి సేవ చేస్తుంటేనే నాకు తృప్తి ఉంది. అందుకు దేవుడు నన్ను కాపాడినాడు. ఈ మేలు నా జీవితంలో జరిగింది. ఫస్ట్ది ఒకటి, నా భర్త కరోనా నుండి కాపాడినాడు. హేమీలు చిన్న వయసులు బొగ్గిసి పిల్లలు, డబ్బులున్నోళ్ళు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా మరణించినారు కరోనాలో, ఎంతోమంది పోయినారు. మరి నాకు అట్లాంటి కరోనాలో షుగర్ బీపీ ఉన్నటువంటి నా భర్తను కూడా దేవుడు కాపాడినాడు. ఎంతో సీరియస్గా ఉందని చెప్పినప్పుడు కూడా సజీవలకులు ఉంచినాడు. ఇది రెండోది నా జీవితంలో ఇచ్చినాడు. అటు నా భర్తకు, ఇట్లు నాకు, మా కుటుంబంలో ఈ 2 గొప్ప మేలులు దేవుడు. నిజంగానే నా మేలు ఇప్పటికి కూడా నేను దారిలో పోతుంటే చూస్తా అంటే, ఈ టిప్పర్ కింద పన్నానా, మా బంధువులంతా పొద్దున్న చెప్తాను, అందరూ వచ్చేసినారు, మా అమ్మ, తమ్ముళ్ళు, అక్కగా అందరూ ఏమైంది టిప్పర్ కింద పడింటే ఏమైపోయిందో అని. నిజంగానే ఆ టిప్పర్ కింద పడి నేను బతికినానా అనుకుంటా. ఒక ఆయన వచ్చినాడు, అమ్మా నువ్వు ఏ దేవుని కొలుస్తావమ్మా, నువ్వు ఏం మేలు చేసినావు, నిజంగా నువ్వు ఎన్ని సంవత్సరాలు నీకు దేవుడు ఆశపెట్టి ఉన్నాడో, 100 సంవత్సరాలు. ఒక రెడ్డి వచ్చి, నువ్వు నీ ఏ దేవుని కొలుస్తావమ్మా, నీకు దేవుడు మరొక జన్మ ఇచ్చినావుడు, ఎట్లా నువ్వు ఆ ఒక టిప్పర్ కింద పడి బతికినావంటే నిజంగా గ్రేట్, మన కళ్ళతో చూస్తున్నామ్మా నువ్వు టైర్ల కింద ఉండవు, ఎట్లా నిన్ను దేవుడు కాపాడినాడమ్మా, మళ్ళీ చక్కగా ఎట్లా తిరిగినావు మేము లాగేలోపు అని. నిజంగా నాకు దేవుడు అది ఒక గొప్ప మేలు. ఏంటంటే నేను చేసిన గొప్పతనం కాదు, నేను కొంత ప్రేమతో ప్రార్థన చేసుకుంటాం, భక్తితో చర్చికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాము. మా భర్త సంఘ కాపరిగా ఉంటూ నేను ఉంటూ, దానికన్నా గొప్పగా, ప్రార్థన కన్నా గొప్పగా నేను వీళ్లకు, ఈ దిక్కులేని వాళ్ళకు, మరి భర్తలు లేని వాళ్ళకు, ముసలి వాళ్ళకు అన్నీ ఉండి కూడా వాళ్ళ ప్రేమలు కోల్పోయి వచ్చిన వాళ్ళకు నా ప్రేమ పంచుతూ నేను వీళ్ళని ఆదరిస్తా అంటే, నాకు ఇది దేవుడు ఈ ధన్యత ఇచ్చినాడేమో, ఈ మరో ఒక జన్మ ఇచ్చినాడేమో అని అట్లా నేను తృప్తి పడుతున్నా. అది అని నా మనసుకు, నేను గొప్ప అని కాదు కానీ నా మనసుకు ఈ సేవ చేయబట్టి నాకు ఈ ఆపద నుండి దేవుడు నన్ను కాపాడినాడు అనే ఒక మంచి ఒక ఆలోచనతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అది నా జీవితంలో జరిగిన మేలు, గొప్ప మేలు కాదు కానీ గొప్ప మేలు. మరణం నుండి దేవుడు నన్ను కాపాడి ఏమి కూడా జరగకుండా, నిజంగా సైకిల్లో పోతాండి కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బండిలో పోతాండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక టిప్పర్ కింద పడి కూడా నాకు ఏం కాకుండా దేవుడు కాపాడినాడంటే నిజంగా దేవునికి ఇంకా నేను ఏమిచ్చినా తక్కువే. ఇలాంటి వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. నేను ఆ దృఢ సంకల్పంతోనే వీళ్ళకు సేవ చేయాలని నాకు ఎక్కువ ఆశ. నేను ఇంకా వీళ్ళతో సేవ చేయాలా. ఎంత క్రిస్మస్ రోజు కానీ 25వ తేదీ నేను చర్చికి అయిపోయినాక సాయంత్రం అయినా వచ్చి వీళ్ళ ముఖం చూసిపోతేనే నాకు తృప్తి. ప్రతిరోజు అట్లా చూసిపోతేనే, నేను ఇంకా రాలేని స్థితిలో ఉంటే తప్ప ఫోన్ చేసి అడిగితే ఇట్లున్నారమ్మా అని, లేదంటే ప్రతిరోజు వీళ్ళని చూస్తేనే నాకు ఒక తృప్తిగా ఉంటుంది. అది నా జీవితంలో గొప్ప మేలు జరిగినది. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా పేరు గట్టు రామకృష్ణ, మాది కర్ణాటక. పని మీద ఉబిలిపోయినా సార్. నేను పోయేటప్పుడు నాకు గిడ్డినెస్ వచ్చింది, కింద పడిపోయినా. ఇక్కడ ఒక చిన్న బొక్క పడింది సార్. దీన్ని కవర్ చేయడానికి 7 వరకు ఆపరేషన్ చేసినారు. 3 నెలలు కోమాలో ఉన్నా సార్. ఆ తర్వాత ఊరికి వచ్చిన సార్. ఊరికి వచ్చిన తర్వాత మాకు 4 ఎకరాల పొలం ఉంది సార్. అప్పుడు మా నాన్న ఎక్స్పైర్ అయ్యా. మా అమ్మ ఉండింది, కళ్ళు కనపడతా లేకుండా. ఆమె నెత్తుకుని పోయి బాత్రూమ్ చేసుకుని స్నానం చేపించి ఎత్తుకుని వచ్చి మరి బెడ్ అంతా క్లీన్ చేసి పండబెట్టి ఆమెనే నేర్పించాను నాకు అన్నం పప్పు చేసి. 1 నెల ఉన్నాం సార్. బ్లడ్ క్యాన్సర్ వచ్చేసింది. ఆ 4 ఎకరాల పొలము ఊరు పెద్దలు చాలా రోజుల ముందు నుంచి నన్ను అడిగి, ఊరికి దాన్ని ఎందుకు బీడు పెట్టినావు, ₹1,00,000 ఎకరా తీసుకుంటాము అని. ఇస్తలేనన్న. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అనివార్యము 60,000కే తీసుకుంటామండి. 60,000 ఎకరా అమ్మేసినాం సార్. 20 రోజులు ఉంది, ఆయమ్మ కూడా తీరిపోయింది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వచ్చేటప్పుడు విపరీతమైన జ్వరం ఉంది నాకు. ఆకలి అవుతుంది, ఎవరిని అడగాల, పోయి అడిగే శక్తి లేదు. ఇదే స్టేషన్లో ఇప్పుడే చెట్టు ఉంది సార్. ఆ చెట్టు కింద పడుకున్నా. ఒక కానిస్టేబుల్ వచ్చి తన చేతిలో కర్రతో నా కాలు కొట్టినాడు సార్. ఇక్కడే ఒక ఆశ్రమం ఉంది, చిలంకూరు మేడమ్మలో చాలా మంచిగా చూసుకుంటారు వచ్చిన వాళ్ళని. ఆడికి పోతే నీకు బాగా అవుతుందంటే, ఎట్లా పోను సార్, నాకు లేచి నడవనికే సాధ్యం లేదు అని చేయబట్టి బయటకు తీసుకుని వచ్చి బైక్ మీద 7 వరకు తెచ్చి ఇడిచినాడు సార్. అయితే మా అమ్మవారి ఆశీర్వాదం ఇంతవరకు ఈ క్షణం వరకు ఉంది. నేను పెట్టింది అమ్మవారికి జూనియర్ మదర్ తెరిసా అమ్మవారు అని. బికాస్ మదర్ తెరిసా చరిత్ర చదివినా నేను. ఐర్లాండ్ నుంచి ఇండియాకి వచ్చి ఆమె ఏం చేసింది, మనట్లా దీన దళితులకి అనాథులకి ఏం సాయం చేసిందో అదంతా సాయం మా అమ్మ చేస్తున్నారు ఇప్పుడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. మనుషుల పట్ల మీరు చూపించిన ప్రేమ, కరుణ, మానవత్వం మిమ్మల్ని మరణ గడియ నుండి కాపాడిందని నాకు అనిపిస్తుంది. నిజంగా దేవునికే మహిమ. ఇలాంటి గొప్ప మనసుతో మీరు దిక్కులేని వారికి, దీనులకు, అనాథలకు, వృద్ధులకు విశేషమైన సేవ చేస్తున్నారు కదా. అటువంటి మీరు మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, సమాజానికి ఇచ్చే సందేశం ఏంటో చెప్తారా? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతం అని ఆత్మఫలాలు కలిగి, అవి ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో మానవులుగా ఈ లోకరీత్యా, మరి అవి ఏమి లేకపోయినా కూడా ఆ ఆత్మఫలాలలో మనం ఏ ఒక్కటి కోల్పోయినా కూడా సమాజంలో మరి మనం అన్ని కోల్పోయిన వాటితో సమానం. మనం ఏం కలిగి ఉండాలంటే ఫస్ట్ ప్రేమ అంటే 2 రకాల ప్రేమ ఉంటుంది. మరి ప్రేమ అనేక పాపములు కప్పును అని కూడా ఉంది. మరి అలాంటి ప్రేమ కాదు, కానీ మనము మంచితనంతో కూడిన ప్రేమ. అది తల్లిదండ్రుల యందు ప్రేమ, భార్యాభర్తల యందు ప్రేమ, మరి బిడ్డల యందు ప్రేమ, సమాజం మీద కూడా ప్రేమ. మళ్ళీ ఇలాంటి వృద్ధులైతేమి, సమాజంలో ఉన్న ఎవరైనా అనాథలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రేమతో జీవించాలి. ప్రేమతో కలిసిమెలిసి జీవించి ఒకరి కష్టం ఒకరు పంచుకున్నప్పుడు, అంటే మన కుటుంబంలో కష్టమే కాదు, బయట వాళ్ళు పడే కష్టము మనం ఇవ్వలేకపోయినా వారికి మంచి ఒక సమాధానమైన ఒక సజెషన్, అంటే ఇట్లా నడుచుకో అని ఒక యవన బిడ్డలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఎవరికైనా, మరి భార్యాభర్తలకు కావచ్చు, అలాంటి ప్రేమతో కలిగి జీవిస్తే, దాంతోపాటు ప్రేమతో పాటు సమాధానం ఉండాలి. మరి సమాధానంతో పాటు సేవా గుణం ఉండాలి. సేవా గుణంతో పాటు మనకు ఒకరికి సహాయం చేసే గుణం ఉండాలి. మెయిన్ మనకే ఉండాలా, మనమే తినాలా అనేది కాకుండా మనకు ఉన్ని దాంట్లో, కలిగిన దాంట్లో ఇతరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి.
అలాంటప్పుడే సమాజంలో బతకగలుగుతాం. మరి సమాధానం లేకుండా, సహాయం చేసే గుణం లేకుండా, ఎంత ఉన్నా కూడా సహాయం లేకపోతే నిజంగా మనం సహాయం చేసే వారిగా ఉండాలి. మనం కలిగిన దాంట్లోనే ఇతరుల పట్ల సహాయం చేసి ప్రేమ గుణంతో వారిని దగ్గరికి తీసుకొని ఆ ప్రేమ పంచినప్పుడే ఈ సమాజంలో ఒక గుర్తింపు ఉంటుంది. అలాంటిది మరి సహాయం చేయడానికి డబ్బు కాదు, కానీ మంచి మనస్సు ఉండాలి. మనం తినింది మట్టి పాలైతే ఇతరులకు పెట్టిందే నీ పాలు. అంటే మనము కీడును చేయడం మాని మంచి చేయడం నేర్చుకోవాలా. కీడు చేయకూడదు. మనం చేయకపోయినా పర్లేదు, కానీ కీడు తలంచకూడదు వాళ్ళపైన. మంచితో మనమే తినాలా అంటే మనం తినింది ఎక్కడ పోతుంది? మట్టి పాలు అయిపోతుంది. మరి ఇతరులకు పెట్టింది నీ పాలు. అయ్యో ఈరోజు నాకు కడుపు నిండిందంటే ఆమె పెట్టింది అనేది మన పాలవుతుంది. ఆ ప్రేమ గుణంతో, ఆ సమాధానమైన మనసుతో మరి ఇతరుల ఎడలైతేమి, మన బంధువుల ఎడలైతేమి, మన బిడ్డల, మన కుటుంబము, సమాజము అందరూ బాగుండాలంటే మెయిన్ ప్రేమ, సమాధానము, ఐక్యత, మరి సహాయం చేసే గుణం. ఇవన్నీ ఉండి కూడా మనం సహాయం చేయలేకపోతే వ్యర్థమే. మనం సహాయం చేసే వారు కూడా ఉండాలా. అయ్యో వారికి ఈ పూటకు లేదు అంటే మన ఉన్ని దాంట్లోనే కొంచెం ఇచ్చేవారిగా ఉండాలా. వాళ్ళను ప్రేమతో పలకరించే వారిగా ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడే మనము సమాజంలో బతకగలుగుతాము. ఇవన్నీ ఒక క్రీస్తులో నడుచుకొని, క్రీస్తు అడుగుజాడల్లో క్రీస్తు ప్రేమను పొందిన బిడ్డలు మాత్రం పొందుతారు. మరి మనం పొందుకుంటూ ఇతరులకు సేవా గుణంగా, ఇతరులకు ఆదర్శంగా ఉండాలంటే మనము అవి చేయాలి. క్రీస్తు బిడ్డలుగా మనము ప్రేమతో మెలగాల. మనము క్రీస్తు బిడ్డలుగా ఉన్నప్పుడు మనం ఆదర్శంగా కనిపించాల. వీళ్ళు క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు బిడ్డలు కాబట్టి వీళ్ళకి ఈ ప్రేమ ఉంది అని తెలియజేసుకోవాలా ప్రజలు, సమాజం అన్నప్పుడు మనం ప్రేమ బతకాల. మన ప్రేమ ఇతరులకు చాటాల. మన సమాధానంగా ఉండాలా. మన సమాధానం ఇతరులతో పంచుకోవాలా. మరి మనము సేవా గుణంతో ఉండాలా, ఇతరులకు సేవ చేయాలి. అలాంటప్పుడే సమాజం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మన ఇరుగు పొరుగు అందరూ కూడా బాగుంటారు అనేది మాత్రం నేను తెలియజేసుకుంటూ, చివరిగా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి మరి గుడ్ సమరిటిన్ కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తున్నందుకు దివ్యవాణి టీవీ యాజమాన్యానికి, మరి బాలాజీ నిరాశ్రయుల వసతి గృహం తరపున, మరి నా తరపున, మా వసతి గృహం తరపున దివ్యవాణి టీవీ యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలుపుకుంటున్నా. చూశారు కదండి, ఒక మంచి సహృదయంతో శ్రీమతి రమాజీ ఎలిజబెత్ గారు చేస్తున్న త్యాగపూరితమైనటువంటి సేవ ఎంతో సంతోషదాయకం. ఇటువంటి వృద్ధులకు, అనాథలకు, ఏ ఆదరణ లేని వారికి అందిస్తున్న ఈ సేవ ఎంతో అభినందనీయమైంది. ఇది నిజంగా ఎంతో గొప్ప విషయం. అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విశిష్ట మానవత్వంతో సేవ చేస్తున్న మరో మంచి సమరయునితో గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.